సాంప్రదాయాలు అనుకోవట్లేదు సార్, భయపడుతున్నారని చెప్తాను సార్ నేను. 100% ఇండియన్ గవర్నమెంట్ మనం ఇంతకు ముందు మాట్లాడుతున్నట్టు 100% ఈ విషయాల్లో భయపడుతుంది. ట్రంప్ గారు తప్పు చెప్పారనుకోండి, అబద్ధం చెప్పారనుకోండి, సరి చేయటంలో తప్పు లేదు. సరే, 1కి 2 సార్లు సరి చేస్తే ట్రంప్ గారు కదా ఎవరైనా మారుతారు. ఒక విషయంలో ట్రంప్ గారు ఏం చెప్పారు? పాకిస్తాన్ యూ వాంట్ ట్రేడ్, అమెరికా యూ వాంట్ ట్రేడ్, ఇఫ్ యూ వాంట్ ట్రేడ్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తే వీళ్ళు ఎమ్మటే సీజ్ ఫైర్ చేశారు అని చెప్పి ట్రంప్ చెప్పాడు. ట్రంప్ చెప్పినప్పుడు అది నిజం కానప్పుడు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ ఎవరో ఒకరు, మన సెంట్రల్ మినిస్టర్ ఎవరో ఒకరు మాట్లాడొచ్చు కదా, మాట్లాడరు. వాళ్ళు ఏమనుకుంటారు, ట్రంప్ మోడీ గారి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో మనం ఎందుకు అని చెప్పి వాళ్ళు మూసుకూసుంటారు. అంటే మనకి చేతగాని కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం మొత్తం చేతగాదని నేను చెప్పను, కానీ కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్లు అందరూ చేతగాని వాళ్ళే మిగిలారు. ఏ మినిస్టరు గట్టిగా మాట్లాడే మనిషి కాదు, ఒక ఇండివిజువాలిటీ ఉండే మనిషి కాదు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, ఒక కలెక్టివ్ అది లేదు. అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డూ యూ మీన్ టు సే పాకిస్తాన్ క్యాబినెట్లో లాగా స్టాండప్ కమెడియన్స్ ఉండాలి ఇండియన్ క్యాబినెట్లో అని మీరు కోరుకుంటున్నారా? కమిడియన్సే కాదు సార్, ఎవడి నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడాడు అక్కడ, మీరు చూసారు కదా, 100% ఎవడి సార్. నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు అక్కడ. వాళ్ళలాగా దిగజారమని చెప్పి చెప్పట్లేదు. కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే ఎలా అనేది మాత్రమే ప్రశ్నిస్తున్నాను. అంటే ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టి ఇది మన స్టాండ్, మీరు ఇట్లా రెస్పాండ్ అవ్వని చెప్పి ఒక పర్మిషన్ ఇవ్వాలి కదా సార్. అది కొన్ని పర్మిషన్ లేదు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడు రాజ్నాథ్ సింగ్ గారు, ఆయన చెప్పాలి కదా. కొన్ని ట్రేడ్ మినిస్టర్ ఉంటారు, ఆయన చెప్పాలి కదా, నాకు వాళ్ళకి ఏమి డిస్కషన్స్ కాలేదని చెప్పి. ఇప్పుడు ఈ రెండు డిస్కషన్స్, ట్రంప్ గారి అజ్ఞానాన్ని ఎక్స్పోజ్ చేద్దామని భారత్ అనుకుందేమో. అసలు అజ్ఞానం అని ఎవరు అనుకుంటున్నారు? మీరు ఇది నిజం కాదు అని చెప్తే కదా మాకు అజ్ఞానం అని తెలిసేది. ఆయనండి ఇప్పుడు ప్రతి 10 నిమిషాలకి ట్వీట్ పెట్టేవాడిని. వైట్ హౌస్కి ఒక సీరియస్నెస్, ఒక డెకోరం ఉంది సార్. ఆ చైర్కి ఒక డెకోరం ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. మనం వీ హావ్ సీన్ మ్యాగ్నోనిమస్ పీపుల్ ఆ చైర్లో కూర్చున్న వాళ్ళని. ప్రతి పావు గంటకి ట్వీట్ పెట్టుకుంటూ ఉంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా, ట్వీట్లు పెడుతున్నారా? జనం మీరు ఎక్స్పోజ్ అయ్యారు, ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎక్స్పోజ్ అయ్యారు. లేదండి, అంటే ఇది మారిపోయిన కొత్త ప్రపంచం సార్. ఇప్పుడు మోడీ గారు ట్వీట్ చేయట్లేదా? మోడీ గారి తరపున ఇంకొకరు ట్వీట్ చేయట్లేదా? అందరూ ట్వీట్లు చేస్తున్నారు సార్. ట్వీట్లతో ప్రాబ్లం కాదు. ఎవరైనా ఏదైనా ప్రచారం చేసినప్పుడు, ప్రెసిడెంట్ లాంటి ఆయన ప్రచారం చేసి ఒక తప్పు చెప్పినప్పుడు సార్, ప్రెసిడెంట్ చైర్ దట్ కమాండ్స్ రెస్పెక్ట్ అండి. ప్రెసిడెంట్ ఈజ్ ప్రెసిడెంట్ అండి. దానికి తూచి మాట్లాడేవాళ్ళు ఎంతమందిని చూడలేదు గొప్ప గొప్ప ప్రెసిడెంట్స్ని మనం. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు ఈయన కూడా తక్కువ చేసే మాట్లాడలా. ఆయనకు అక్కర్లేని విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడేమో, ఎక్కువ తలదూరుస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎగ్గు ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు సార్. ట్రంప్ గారికి అది లేదనేది ఫస్ట్ టర్మ్ లోనే ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది కాదండి, ప్రవీణ్ గారు చెప్పినట్టు రెస్పాన్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి అంటే మేబీ ఇంటర్నల్ డిస్కషన్ అయి ఉంటుంది, అందుకనే వాళ్ళు బయటకు రావట్లేదు. మేబీ వాళ్ళు యుఎస్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ మాట్లాడి ఉంటుంది, డిస్కషన్ అయి ఉంటుంది, అది బయటకు వచ్చి డినై చేయట్లేదు ఇండియన్ గవర్నమెంట్. సార్, ఇంటర్నల్ డిస్కషన్స్ అవటానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయిందా అండి మన దగ్గర? యుద్ధవాదం మొదలైనాక తర్వాత ఎప్పుడైనా మీటింగ్ అయిందా సార్ మన దగ్గర? మినిస్టర్స్ అందరు మాట్లాడుకున్నారా? అయినా ఇప్పుడు ట్రంప్ అంత సీరియస్ గా తీసుకోని మనిషి ఏం కాదు కదండి. ట్రంప్ గారు ఏమన్నారు? ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తాను సార్. ఇండియా పాకిస్తాన్ల మధ్యలో కాశ్మీర్ ఇష్యూ 1000 ఏళ్ల నుంచి ఉందన్నాడు. 1000 ఏళ్ళ నుంచి అసలు కాశ్మీర్ ఇష్యూ ఉందా అండి మనకి? 75 ఏళ్ళ కదా సార్ ఇండియా కాశ్మీర్ ఫామ్ అయ్యి. పిఓకేలు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మొదలైంది 75 ఏళ్ళకే అయింది. సో 75 ఏళ్ల ముందు నుంచి ఇష్యూ ఉందని చెప్పి జయశంకర్ గారు ఎందుకు చెప్పలేదు సార్ గట్టిగా? వై కాంట్ బి కరెక్ట్ హిమ్? హీస్ డమ్. లెట్స్ ఫేస్ ఇట్. ట్రంప్ ఈస్ డమ్. ట్రంప్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, కరెక్టే. నేను అమెరికాలో కూర్చుని అమెరికన్ ప్రెసిడెంట్ గురించి నేను డమ్ అని చెప్పగలను. మరి ఇండియాలో కూర్చుని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అనగలరా? అంటే మీరు అనేది కిరణ్ గారు ఎలా ఉందంటే, ఒక అబ్బాసి రైల్వే మినిస్టర్ మాట్లాడినట్టు ఉండాలి, ఒక ఖవాజా ఆసిఫ్ ఒక డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడినట్టు ఉండాలి, లేదా ఒక ఆవిడ ఉంది జయా ఖాన్ మాట్లాడినట్టు ఉండాలి, లేదా ఆయన బేలమోహం వేసుకొని పాపం పార్లమెంట్లో, అది వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో వచ్చిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ మాట్లాడినట్టు, మా దగ్గర పైసలు అయిపోయినాయి కాబట్టి మేము యుద్ధం చేయలేదు. ఎక్కడ అసలు ఈ డిడ్ నాట్ అటర్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్, ఎక్కడ రిపెంటెన్స్ లేదు అతను మాట్లాడినప్పుడు, ఆ ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు. వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫలానా రోగంతో బాధపడుతున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నాం అంటారు. మళ్ళీ ఆయనకి ప్యాంట్ షర్ట్ వేసి తీసుకొచ్చి పార్లమెంట్లో నుంచోబెట్టి ఆయన చేత ప్రతిదీ స్క్రిప్టే, ఆర్మీ ఇచ్చిన స్క్రిప్టే ఆయన మాట్లాడింది. ఇలాంటి వాళ్ళు కావాలా? లేకపోతే ఒకే ఒక లీడర్షిప్ కింద
లేదా ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ద్వారా మాట్లాడించే వాళ్ళు కావాలా మీకు అది చెప్పండి మీరు. సార్, ఒక మనిషి కింద ప్రభుత్వాలు ఎప్పుడూ నడవకూడదు. అక్కడ ఇక్కడ ట్రంప్ చేసినా అక్కడ మోడీ చేసినా తప్పే. అంటే అంత అంత చాతగాని తను ఇండియాలో ఎందుకుంది? 140 కోట్ల 150 కోట్ల పాపులేషన్ అయింది ఇవాళ. ఒక మోడీ గారు చెప్తేనే అందరు ప్రపంచం అంతా నడవాలా? ఏమి డిఫెన్స్ మినిస్టర్కి ఒక బాధ్యత అనేది ఉండదా? అంటే డిఫెన్స్ మినిస్టర్ అంటే ఏదో కోటా కింద ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరికి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి ఇవ్వాలని మినిస్టర్లు ఇస్తారా? అలాంటి కోటా మినిస్టర్లతో మీకు ఎఫిషియన్సీ వస్తుందా? సరే, మరి ఎలాంటి వాళ్ళతో వస్తుంది? కృష్ణమేనన్ లాంటి వాళ్ళతో వస్తుందా ఎఫిషియన్సీ? పోనీ మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఒకసారి ఇప్పుడు మన గవర్నమెంట్ నేను హ్యావ్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ కిరణ్ గారు. కృష్ణమేనన్ లాంటి ఒక నిష్క్రియాపరత్వంతో కూడుకున్న మొట్టమొదటి డిఫెన్స్ మినిస్టర్ చేతకానితనంతో మనం ఎంత కోల్పోయామో భారతదేశం అనేది తెలుసు. 13,850 చదరపు కిలోమీటర్లు కోల్పోయాం. ఇచ్చేయండి, అసలు ఆయనే కంటిన్యూ అయ్యి ఇంకో 10 ఏళ్ళు ఉండుంటే ఆ సగం మొత్తం యూపీ నుంచి పై దాకా ఇచ్చేసి ఉండేవాడేమో పాకిస్తాన్కి. అంటే సార్ ఇప్పుడు అప్పట్లో ఇన్ఎఫిషియన్సీకి ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీకి పోలిక చూసుకుని ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీ కొంచెం లెస్ ఇన్ఎఫిషియన్సీ అని సమరపడదాం అంటే నేను ఓకే. ఇది సమర్పడే వ్యవహారం కాదు. ఇప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని ప్రధానమంత్రి ద్వారా చెప్పించుంటారేమో. వై డోంట్ వీ థింక్ ఆ లైన్స్లో మనం ఎందుకు ఆలోచించకూడదు? సార్, మన ప్రభుత్వాలు బాధ్యతగా ఉండట్లేదు అనే దానికి నేను 100 ఉదాహరణలు చెప్తాను సార్. 100 ఉదాహరణలు చెప్తాను సార్. ఇవాళ రోజు అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా అడిగేది ఏంటంటే పహల్గాంలో 4 సెక్యూరిటీ గార్డులు ఎదురు పెట్టలేదు. ఆ సెక్యూరిటీ గార్డులు తీసేసిన ఐఏఎస్ ఆఫీసర్. మీరు అది అడగాల్సింది ఒమర్ అబ్దుల్లాని అడగాలండి. ఎందుకంటే ఎప్పుడైతే డెమోక్రటిక్గా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిలిటరీ ప్రెజెన్స్ని ఏ ప్రభుత్వం అంగీకరించదు, రూల్స్ కూడా ఒప్పుకోవు. అది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఒమర్ అబ్దుల్లా గారు ఢిల్లీలో ఉంటూ జమ్మూ కాశ్మీర్ పరిపాలించే ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీలోనూ లండన్లో ఉంటూ జమ్మూ కాశ్మీర్ పరిపాలించే ముఖ్యమంత్రి. సాయంత్రం 8 తర్వాత శ్రీనగర్ బయట కాల్పులు వినపడ్డాయని ట్వీట్లు చేసే ముఖ్యమంత్రి. అలాంటి ఒక ఇన్ఎఫిషియెంట్ సీఎం అక్కడ ఉన్నప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు బ్లేమ్ ద సీఎం. మీరు రానియద్దుగా, మీరు సెంట్రల్ ఫోర్సెస్ని రానియద్దని బలంగా కూర్చున్న వ్యక్తిని మీరు వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎట్లా కిరణ్ గారు? న్యాయం ఉండాలి కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టర్ మీకు స్టేట్ మీద అజమాయిషీ ఉండదా అండి? ఇలాంటి ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ని పెడుతుంటే మీరు ఎవరు ఇక్కడ పెట్టడానికని ప్రతిరోజు లడాయి పంచాయతీ పెట్టుకునే ఒమర్ అబ్దుల్లాతోటి ఏం చేస్తారండి వాళ్ళు? సార్, లా అండ్ ఆర్డర్, ఎండ్ ఆఫ్ ద డే లా అండ్ ఆర్డర్ ఈ స్టేట్ సబ్జెక్ట్ సార్, మీకు తెలిసిందే ఇక్కడ భారతదేశంలో. సో మీరు ఎక్కువ మితిమీరి జోక్యం చేసుకుంటున్నారు, ఎక్సెసెస్ అవుతున్నాయి, మా మతాన్ని అణిచేసే ప్రయత్నం జరుగుతుంది. టైం అండ్ అగైన్ వాళ్ళ నోటి నుంచి వచ్చే ఒక అశుద్ధ మాట ఇది సార్. 100% లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇలాంటి విషయం జరిగినప్పుడు ఈ విషయంలో ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరు అడగాల్సిన బాధ్యత ఎవరిది? సెంట్రల్ హోమ్ మినిస్టర్ కదా. అడిగాడు కదా. అడిగితే ఆయన అప్పటికప్పుడు ఢిల్లీ నుంచి ఊరికి వచ్చి ఇంకో విషయం తెలుసా అండి? ఇంకొక విషయం తెలుసా? జమ్మూ కాశ్మీర్ వచ్చి మీటింగ్ పెడితే దానికి టూరిజం మినిస్టర్ హోదాలో ముఖ్యమంత్రి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి సే లేదు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయనకి ఇంకా సే ఉండక నేను టూరిజం మినిస్టర్గా మాట్లాడుతున్నాను అన్నాడు ఒమర్ అబ్దుల్లా. అండ్ ట్వీట్ కూడా అలాగే చేశాడు ఆయన. అంటే సార్ ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే అంటే నేను ట్రంప్ చెప్పిన తప్పులని కరెక్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాను. నేను ట్రంప్ ఏమీ తెలివిగా కరెక్ట్ గా మాట్లాడాడని చెప్పట్లేదు. నేను ట్రంప్ చేసిన తప్పుల్ని ఇంటర్నేషనల్ మీడియాలో మనం ఎందుకు ఎప్పటికప్పుడు వ్యతిరేకించట్లేదు? ఇవి వ్యతిరేకించకే కదా ఇలాంటి అంటే చేతగానితనం చేసినందు వల్లే కదా మన పింక్ డైమండ్ వాళ్ళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోల్పోయింది. మనం ఆ సబ్జెక్ట్లోకి మళ్ళీ వద్దాం. రైట్ కృష్ణప్రసాద్ గారు, అది మళ్ళీ మాట్లాడాలి. కానీ ఒకసారి శరత్ రెడ్డి గారి దగ్గర. శరత్ రెడ్డి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పాకిస్తాన్, ఈ రెండు ప్రభుత్వాలు మీరు ఫలానా రామరాజ్ కండువా ఒకటి భుజాన్ని వేసుకుని వచ్చి మధ్యలో కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తీర్పు ఇవ్వండి, ఇది మాది గట్టు పంచాయతీ అని వీళ్ళు ఎవరు అడగల. మహా అయితే పాకిస్తాన్ వాళ్ళు ఒక 100 రూపాయలు ఉంటే రేపు జీపే చేయండి, మళ్ళీ మాకు ఎప్పుడైనా డబ్బులు ఉంటే మళ్ళీ ఇస్తామని అలా అడుగుంటారేమో. కానీ